మీకు తెలుసా? హిమాలయాల జడిలో మంచు కొండల నడుమ ఒంటరిగా కొలువై ఉన్న కేదార్నాథ్ ఆలయం కేవలం ఒక ప్రధాన మందిరం మాత్రమే కాదు, శతాబ్దాలకు అంతుచిక్కని ఒక మహారహస్యం. సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో అత్యంత ప్రతికూల వాతావరణం ఉండే ఈ ప్రదేశంలో ఈ ఆలయ నిర్మాణం ఎలా సాధ్యమైందనేది శాస్త్రవేత్తలకు సైతం ఆశ్చర్యాన్ని గురిచేసిన ప్రశ్న. వేల సంవత్సరాల క్రితం ఎటువంటి ఆధునిక యంత్రాలు, రవాణా సౌకర్యం లేని, కనీసం చక్రం కూడా వాడుకలో లేని కాలంలో టన్నుల బరువున్న ఏకశిలను అంత ఎత్తుకెలా చేర్చగలిగారో, కేవలం రాళ్లను ఒకదానితో ఒకటి అనుసంధానించి సిమెంట్ లేదా సున్నం వంటి వాడకుండా నిర్మించే ఈ కట్టడం ఇంజనీరింగ్ అద్భుతం. ఈ ఆలయ గోడలు, వాటి నిర్మాణ శైలిని గమనిస్తే ఇది సామాన్యుల మానవుల వల్ల సాధ్యం కాదు అనిపిస్తుంది. పురాణాల ప్రకారం కురుక్షేత్ర యుద్ధం తర్వాత పాప పరిహారం కోసం పాండవులు సాక్షాత్తు శివుని కోసం ఈ ఆలయాన్ని నిర్మించారని ప్రతీతి. ఈ ఆలయానికి దైవిక శక్తి ఉందని నమ్మకాన్ని 2013లో వచ్చిన భయంకరమైన వరదలు మరింత బలపరిచాయి. వరద ప్రవాహం పరిస్థితి ప్రాంతాలన్నింటినీ తుడుచుకొట్టుకుపోయింది. ఆలయానికి వెనుక భాగంలో ఒక భారీ దివ్యశిల అడ్డుగా నిలిచి నీటి ప్రవాహాన్ని రెండుగా చీల్చి ఆలయాన్ని సురక్షితంగా కాపాడింది. ప్రకృతి ప్రకోపానికి కూడా తల వంచని ఈ ఆలయాన్ని చూస్తుంటే ఈ గుడిని నిజంగానే మనుషులే కట్టారా, లేదా ఇది పరమేశ్వరుని దివ్య సంకల్పమా అనే సందేహం కలగక మానదు. కేదార్నాథ్ నేటికి సైన్స్కు అందని, కేవలం భక్తునికి మాత్రమే దొరికే ఒక పవిత్ర రహస్యంగా మిగిలిపోయింది.